హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొన్ని డబ్బులు అనేవి అప్పుడప్పుడు చిరిగిపోతూ ఉంటాయి, మనం చూసుకోకుండా తీసుకొచ్చేస్తాము. అలాంటప్పుడు చేంజ్ చేద్దామని అవ్వదు కదా. అలాంటప్పుడు టేప్ను అంటిస్తాం. టేప్ను అంటిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాంటప్పుడు ఇలా క్యాండిల్ వెలిగించి దాన్ని సిరప్ వేసినట్లయితే ఈజీగా అతుకుపోతుంది. మనం చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు. నచ్చేలా అంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మనకి తలకి మెహందీ పెట్టుకుందామన్నా, ఒక్కొక్కరైతే కలర్ వేసుకుంటారు. కలర్ వేసుకున్నామని హ్యాండ్ గ్లౌజ్ ఇంట్లో లేనప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, హ్యాండ్ గ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక మార్గం తీసుకొని మనం చెయ్యి పెట్టి ఇలా మనం షేప్‌లోకి తీసుకున్న తర్వాత చాకుని వేడి చేసి మన చెయ్యి షేప్‌లో కట్ చేసుకున్నట్లయితే చాకు అనేది వేడిగా ఉండడం వల్ల హ్యాండ్ గ్లౌజ్ అనేది ఈజీగా కట్ అవుతుంది. చూడండి, ఇలా మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా స్లోగాన ఈజీగా గ్లౌజ్ అనేది కట్ అయిపోతుంది. ఈ టిప్ గనుక నచ్చేలాంటే ఇది కూడా ఫాలో అయిపోండి. చూడండి, పడేసే వాటిని కూడా మనం ఈజీగా ఇంట్లోనే వాడుకోవచ్చు. లేదంటే వాష్‌రూమ్ కడిగేటప్పుడు కూడా మనకి కావాలనుకున్నప్పుడు తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న క్లాతులు అయితే పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీటిని హెయిర్ బ్యాండ్ కింద తయారు చేయొచ్చు. ఇలా క్లాతుల్ని పడేయకుండా పిల్లలకి చేసి ఇచ్చినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో హెయిర్ బ్యాండ్ కూడా 10, 20 రూపీస్ అయితేనే గానీ రావట్లేదు. మనం పడేసే వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇటు అటు మడత పెట్టి మనం మయాన్ని ఇలా సూదితో కుట్టుకుంటే హెయిర్ బ్యాండ్ అనేది తయారైపోతుంది. టిప్ గనుక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. తర్వాత ఏమో మనం ప్రతి ఒక్కరం చీరలనేవి కట్టుకుంటూ ఉంటాము. కొత్త చీరలు లాంటివి అయితే మనం పిన్ని పెడితే పీస్ వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఆ పిన్నికి కొద్దిగా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసి మనం చీరకు పెట్టుకున్నట్లయితే వీడియోలో సమంగా కనబడలేదు ఫ్రెండ్స్, ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరమే టీ అన్నది తాగుతూ ఉంటాము. టీ తాగితే టీ జాలి డైలీ టీ కాచుకోవడం వల్ల నల్లగా అయిపోతూ ఉంటది. దాన్ని ఎంత తోమినా సరే క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు ఇలా గ్లాస్ మీద మనం 2 మినిట్స్ పాటు కాల్చుకొని ముందు వెనకన ఇలా నల్లగాన కాల్చుకున్న తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే చాలా తెల్లగా అన్నది వస్తది. ఈ టిప్స్ కనుక నచ్చేలా ఉంటే ఇది కూడా ఫాలో అయిపోండి. చూడండి, ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత మనకి నీట్‌గా అయిపోతూ ఉంటది. చూడండి, గ్యాస్ మీద కాల్చిన తర్వాత వాష్ చేస్తే ఎంత నీట్‌గా అయిపోయిందో. ఈ టిప్ గనుక నచ్చేలా ఉంటే ఇది కూడా ఫాలో అయిపోండి. మనం లేడీస్ అనేది కుంకుమ వాడుతూ ఉంటాము. డైలీ కుంకుమ పెట్టుకోవడం చాలా మందికి ఇష్టపడతారు. దాన్ని డైలీ ఒకేలా పెట్టుకోవాలంటే ఇష్టపడరు. అలాంటప్పుడు డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పేపర్ మీద కట్ చేసుకొని చిన్న వ్యాజిలిన్‌ని అంటించుకొని మనం డిజైన్ పెట్టుకున్నట్లయితే ఈజీగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. ఇది కూడా నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. చూడండి, ఈజీగా మనం డైలీ ఇలా డిజైన్ పెట్టుకుంటే చాలామంది ఇష్టపడతారు కదా. అలా ఒకసారి ట్రై చేయండి. వైట్ టీ షర్ట్‌లు అనేవి పిల్లలకి ఏస్తూ ఉంటాం. స్కూల్ యూనిఫార్మ్ ఒక్కరోజుకి మాసిపోతాయి. అది మర్నాడు ఏసుకెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. అది కనబడకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా పౌడర్‌ని వేసి మనం ఐరన్ చేసినట్లయితే పిల్లలకి మర్నాడు కూడా ఈజీగా ఏయడానికి యూజ్‌ఫుల్ అనిపిస్తుంది, డైలీ వాష్ చేయకుండాన. ఈ టిప్ గనుక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. చూడండి, ఇలా ఫ్రెష్ చేస్తే మనకి అస్సలు తెలీదు. ఇలా ఖాళీ బాటిల్ పడేస్తూ ఉంటాము. ఖాళీ బాటిల్ కూడా పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇలా మనం స్క్రబ్బర్‌ని తీసుకొని ఇలా పై బాటిల్ కట్ చేసుకొని ఇందులోకి ఒక తాడు దూర్చుకొని మనం క్యాప్ ఓపెన్ చేసుకొని అందులో పెట్టుకున్నట్లయితే సింక్ క్లీన్ చేసుకోవడానికి, వాష్‌రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది చేయి పెట్టడానికి అయితే ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ప్లాస్టిక్ బాటిల్‌తో కూడా మనం ఈజీగా సామాన్లు తోముకోవచ్చు. లేదంటే వాష్‌రూమ్ అటు క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. తర్వాత మిక్సీ అన్నది ప్రతి ఒక్కరం వాడుతూ ఉంటాము. ఈ రోజుల్లో మార్కెట్‌లో అనేక రకాల మిక్సీలనేవి వస్తూ ఉంటున్నాయి. కొన్ని నోట్లకి మౌండ్స్ ఉంటాయి, కొన్ని నోట్లకి మౌండ్స్ ఉండవు. అలాటోట్లకి ఈజీగా ఇంట్లో క్యాప్స్ అనేవి పడుంటాయి కదా, వాటర్ బాటిల్‌వి. అవి తీసుకొని డబుల్ టేప్ తీసుకొని ఇలా అంటించుకొని ఆటిల కింద పెట్టుకొని మనం ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా తుడుచుకోవడానికి గానీ, మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి కూడా ఆటిల కింద జడుపుకోవడానికి అటు ఇటు ఈజీగా మూవ్ అవుతూ ఉంటది. ఈ టిప్ గనుక నచ్చేలా ఉంటే ఇది కూడా ఫాలో అయిపోండి. చూడండి, ఇలా పెట్టుకొని మనం ఈజీగా మూవ్ చేసుకోవడానికి అవుతది. నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. తర్వాత ఆవకాయ అన్నది మన ఆంధ్ర ఫేవరెట్, అందరికీ ఇష్టమే. ఆవకాయ ఖాళీ అయిపోయిన తర్వాత డబ్బా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాము. అలా కాకుండా ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసేయండి. ఇలా ఒక స్పూన్ బేకింగ్ సోడా ఏసుకోవాలి, ఒక స్పూన్ సర్ఫేసుకోవాలి. అందులో ఒక టిష్యూ పేపర్‌ని చింపుకొని వేసుకొని మనం ఇటు అటు షేక్ చేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మన సింక్ అంతా ఆయిల్ అయిపోద్దని అనుకుంటాము. అలాగేం కాదు. ఆ టిష్యూ అంతా ఆయిల్ పీల్చేసుకోవటం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతది. ఈ టిప్ గనుక నచ్చేలాంటే ఇది కూడా ఫాలో అయిపోండి. చూడండి, ఇలా షేక్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతది, ఇబ్బంది పడకుండాన. డెఫినిట్‌గా ప్రతి టిప్ కూడా ఉపయోగపడుతది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. చూడండి ఎంత వైట్‌గా అయితే వచ్చేసిందో. హ్మ్. చూడండి ఎంత నీట్‌గా అయితే క్లీన్ చేసేసానో. మనం కష్టపడకుండానే ఈజీగా కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మన ఇంట్లోకి దోమలనేవి వస్తూ ఉంటాయి కదా ఈవినింగ్ టైంలోని. అలాంటప్పుడు ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకున్న తర్వాత లవంగాలైతే మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదా. ఇలా లవంగాలైతే పెట్టుకోవాలి. పెట్టుకొని మనం కిటికీ దగ్గర గానీ, టేబుల్ దగ్గర గానీ ఉంచుకున్నట్లయితే సాయంత్రం పూట దోమలనేవి రావు.
నెక్స్ట్ టిప్ ఏమోనా ఇలా ఈనొత్తే పిల్లల సాక్స్‌లు అనేవి ఒక రోజుకి 2 రోజులకి మాసిపోతూ ఉంటాయి వైట్ సాక్స్‌లు. అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఈనో తీసుకొని, కొద్ది సర్ఫేసుకొని అందులో సాక్సుల్ని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకున్నట్లయితే ఎంత వైట్‌గా క్లీన్ అయిపోతాయో మీరే ఆశ్చర్యపోతారు. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ టిప్ కూడా డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చూడండి నేను రియల్‌గా చూపిస్తున్నాను చేసి. చాలా తక్కువ తీసుకున్నాను. తక్కువ తీసుకొని పిల్లల సాక్స్ ఏసి ఒక 10 మినిట్స్ కాదు, ఒక 5 మినిట్స్ ఉంచినా సరిపోతూ ఉంటది. చూడండి మనం రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతది. మురికనేది కిందకొచ్చేస్తది. టిప్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్‌గా అవుతది. ఎంత నురగ అయితే వచ్చి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. ఒక్కోసారి గ్లాసులు గానీ, గిన్నెలు గానీ ఇరుక్కుపోతూ ఉంటాయి కదా! వాటిని తీయడానికి మనం చాలా ఇబ్బంది పడతాము. అలాంటప్పుడు ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని అందులో గ్లాసులు ఉంచినట్లయితే, ఆ గ్లాసుల మయానికి వాటర్‌లో ఈజీగా ఇడిపోతాయి చూడండి. ఒక్క నిమిషంలో ఇడిపోయాయి. ఈ టిప్ గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమోనా మనం ఎప్పుడైనా ఇత్తడి గానీ, రాగి వస్తువులు గానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే చాలా టైం పడతదేమో అని ఆలోచిస్తాము. అలా కాకుండా ఇలా ఒక్కసారి చేయండి సింపుల్‌గానే. రుద్దే పని లేకుండా క్లీన్ అయిపోతూ ఉంటది. మీరే ఆశ్చర్యపోతారు. ఇలా ఒక స్పూను శనగపిండి, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, కొద్ది నిమ్మరసం వేసుకొని, వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్‌ని మన రాగి వస్తువుల పైన ఏసి తుడిస్తే చాలు. అస్సలు మనం రుద్దే పని కూడా లేదు. ఈజీగా క్లీన్ అయిపోతది. ఈ టిప్ అయితే మాత్రం డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. నేను కూడా ఆశ్చర్యపోయాను ఈ టిప్ ట్రై చేసి. చూడండి ఇలా మొత్తం అప్లై చేసి టిష్యూ పేపర్‌తో తుడిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎంత ఈజీగా క్లీన్ అయిపోతదో. చాలా సింపుల్‌గా పూజ సామాన్లనేవి మనం డైలీ తుడుచుకోవచ్చు. ఈ పేస్ట్ చేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంటది. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి టిష్యూతో తుడిసి చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒకసారి మనం బియ్యం అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఈ రోజుల్లో ప్రతీదీ కల్తీ కలుస్తుంది. అలాంటప్పుడు చిన్న డౌట్ ఉంటది కదా! బియ్యంలో కూడా కల్తీ కలుస్తుందని. అలాంటప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని కొద్ది బియ్యం గింజలేసి మనం కాల్చుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత మనం ఒక బియ్యం గింజను తీసి నలిపినట్లయితే చేత్తోటి అది సాగకుండా మనం పిండి అయిపోయినట్లయితే బియ్యం కల్తీ లేనట్టే. అది మన ఉన్నట్లయితే మనకు అందులో ప్లాస్టిక్ కలిసినట్టే. ఈ టిప్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి. తర్వాత చెక్క గరిటెలనేవి ఈ రోజుల్లో ప్రతి దానికి వాడుతున్నాము. నాన్ స్టిక్ ప్యాన్ల మీద. కానీ వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం చెయ్యం అలాగే పెట్టేస్తాం. అలాంటప్పుడు ఒక్కసారైనా క్లీన్ చేయాలి నెలకొకసారైనా. ఇలా గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని కొద్ది బేకింగ్ సోడా ఒక 2 నిమ్మ చెక్కలు వేసుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు అందులో ఉంచినట్లయితే అందులో బ్యాటరీ అనేది చచ్చిపోయి మనకి ఫ్రెష్‌గా ఉంటాయి. యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా ఈ టిప్ కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపులే. మనం ఏయి కష్టపడకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఎల్ఐసీలనేవి ప్రతి ఒక్కరం వాడుతూ ఉంటాము. ఇలాగా మెత్తగా అయిపోతూ ఉంటాయి. చపాతీలు చేసిన తర్వాత ఈటిలి వేడి చేసుకొని ఒక బాక్స్‌లో వేసుకున్నట్లయితే మనం ఎప్పుడు చాయ్‌లోకి చేసుకున్నా సరే చాలా క్రంచీగా ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది చాలా మందికి వస్తూ ఉంటది. డైలీ ఒకటి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతది. మన లేడీస్ అనేది ప్రతి ఒక్కరము లిప్‌స్టిక్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. మొహం కడుక్కున్న ఏమన్నా తిన్నా సరే ఎంత కాస్ట్‌లీదైనా సరే వెంటనే పోతూ ఉంటది. అలా పోకుండా ఉండాలంటే మనం లిప్‌స్టిక్ రాసుకున్న తర్వాత చిన్న పౌడర్ అప్లై చేసి ఉంచుకున్నట్లయితే అస్సలు వాటర్ ప్రూఫ్‌లో పనిచేస్తదండి. మీరే ఆశ్చర్యపోతారు. టిప్ యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌లీ ట్రై చేయండి. తర్వాత మిక్సీ ఎంత జిడ్డు పెట్టినా సరే దాన్ని క్లీన్ చేసుకోవడానికైతే మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగేమీ లేదండి. నేను 5 నిమిషాల్లో అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసేయండి. ఇలా మనం పళ్ళు తోముకుంటే కోల్గేట్ పేస్ట్ ఉంటది కదా! దాన్ని కొద్దిగా ఇలా తీసుకొని ఒక పాత బ్రష్‌ని తీసుకొని ఇలా రుద్ది తడి క్లాత్‌తో తుడిచినట్లయితే కొత్త మిక్సీలా తయారైపోతదండి. మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అయ్యేదే మన లేడీస్‌కి. మనం డైలీ చట్నీలు, ఈ పప్పులు ఆడుతూనే ఉంటాం. మిక్సీ నల్లగా అవుతూనే ఉంటది. క్లీన్ చేయడానికైతే ఇబ్బంది పడతాం. పాతదయిపోయినట్టుగా ఉంటదని. చూడండి కొత్త దానిలో ఎలా మర్చిపోతుందో తడిగుడ్డెట్టి తుడిచేస్తే. తర్వాత లాస్ట్‌లోని చిన్న తడిగుడ్డ పిండేసుకొని తుడిచేసుకుంటే కొత్త దానిలాగా అయిపోద్ది. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. అలాగే వేళ్ళు కూడా షార్ప్‌నెస్ తగ్గిపోతూ ఉంటది ఒక్కోసారి మనం డైలీ మిక్సీ వాడడం వల్ల. అలాంటప్పుడు ఇలా అల్యూమినియం పేపర్ తీసుకొని మనం అందులోని షార్ప్ చేసుకున్నట్లయితే ఒకసారి మిక్సీ పడితే ఎంత షార్ప్‌గా అవుతదో మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ అల్యూమినియం పేపర్ లేకపోతే కల్లుప్పేసి మనం షార్ప్ చేసినా సరే ఈజీగా షార్ప్ అయిపోతుందండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. పిల్లల పెన్స్ అనేవి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. పడేయకుండా వాటిలి క్యాపులను ఎంత బాగా వాడుకోవచ్చో ఒకసారి చూసేయండి. ఇలా పైనున్న క్యాప్‌ని తీసుకొని నా హ్యాండ్ బ్యాగ్ జిప్ అయితే ఇరిగిపోయింది. దాన్ని పెట్టుకొని ఇలా మూతని నొక్కుకున్నట్లయితే ఈజీగా మూవ్ అవుతది. వీడియో చూసేయండి. ఇలా నొక్కిన తర్వాత మనం ఇటు అటు మూవ్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుంది. జిప్పులు పోయినప్పుడు ఇలా పెన్ క్యాపులు కూడా ఈజీగా వాడుకోవచ్చు.
తర్వాత పెన్న క్యాపులతో వేరే టిప్పు, మనం బట్టలని ఒక్కోసారి వాషింగ్ మిషన్కి వేసినప్పుడు ఎక్కువ వేస్తాము, క్లిప్లు అనేవి సరిపోవు. అలాంటప్పుడు ఈ పెన్న క్యాపులు తీసుకెళ్ళి మనం పెట్టుకున్నట్లయితే ఇవి కూడా గట్టిగా పడుతూ ఉంటాయి. ఇలా కూడా వాడుకోవచ్చు. తర్వాత రైస్ బండి, ఇది గోను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గోను కాదండి ఫ్రెండ్స్. మన కూరగాయలకి అనేక రకాల మనం బ్యాగులనే కొంటూ ఉంటాం, డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా పాత బియ్యం గోనుతోటే పడేయకుండా నేనైతే బ్యాగ్నైతే బజారే కుట్టాను. చూడండి, మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో 2 పీసులు తీసుకొని ఉరిసుట్లు కొద్దిగా పట్టి కట్ చేసుకొని మనం ఇలాగ ఒక పీస్ తర్వాత ఒక పీస్ జాయిన్ చేసుకుంటే బజార్ బ్యాగ్ అనేది తయారైపోతుంది. చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీకు డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండానే మనం రైస్ బ్యాగ్ అయితే ఎంత బజార్కి హ్యాపీగా బ్యాగ్ అన్నది 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి పూజలు ఉన్నప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ తెస్తాము, అవి అలాగే వదిలేస్తే పాడైపోతాయి. అలా కాకుండా ఇలా నించోబెట్టి గోడ కుంచినట్లయితే కొబ్బరికాయలు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాము, తాళాలన్నీ ఒకే దగ్గర పడేస్తూ ఉంటాము. వచ్చినప్పుడు ఎత్తుక్కోవాలంటే అన్ని తాళాలు మిక్స్ అయిపోయి ఇబ్బంది పడతాము. అలా కాకుండా ఇలా సేఫ్టీ పిన్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ మైన్ జిప్పి పెట్టుకున్నట్లయితే ఎక్కడా పడిపోవు, సేఫ్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మనకు పూజలప్పుడు కానీ, రథాలప్పుడు కానీ ఇలాంటి బ్లౌజ్ పీస్‌లని ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. మన దగ్గర చాలా పడుంటాయి. వాటిని అలాగే వదిలేస్తూ ఉంటాం. వాటిని అలా వదిలేయకుండా బ్లౌజులు కుట్టించుకుందాం అంటే సరిపోవు. ఇలా కట్ చేసుకొని పాలిష్ కింద తీసుకున్నట్లయితే మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంట్లో డబ్బులు కూడా సేవ్ అవుతూ ఉంటాయి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా ప్లాస్టిక్ గోన్‌లనేవి ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా! ఇట్లా వేస్ట్‌గా పడేస్తాము. అలా కాకుండా ఇట్లా కట్ చేసుకొని మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద స్క్రబ్బర్ కింద వాడుకున్నట్లయితే యూజ్‌ఫుల్ అవుతుంది. నచ్చినట్టే ట్రై చేయండి. తర్వాత మనం ప్రతి ఒక్కరం ఏదైనా ఇరిగిపోతే ఇంట్లోని పేపర్ కన్నా తెచ్చి అంటిస్తాం పిల్లలకి ప్రాజెక్టులకు కానీ. అలాంటప్పుడు చేతికి అంటుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న సాల్ట్ వేసి మనం రుద్దినట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. డెఫినెట్‌గా ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి. తర్వాత ప్రతి ఒక్కరం అల్యూమినియం పేపర్ అనేది వాడుతూ ఉంటాము. కానీ అల్యూమినియం పేపర్‌లో 2 రకాలు ఉంది. షైనింగ్ వైపు ఏమో హార్డ్ ఫుడ్‌కి వాడాలా, డల్ వైపు ఏమో కోల్డ్ ఫుడ్‌కి వాడాలి. నచ్చినంటే సబ్స్క్రైబ్